ఆ కథను బలిజలు తమ మూలానికి చెందిన కథగా చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే కాశీలో మరియు కంచిలో ఉన్న గాజులు బలిజవారు వాళ్ళకి తమ మూలానికి చెందిన కథగా ఈ కథనే చెప్పుకుంటూ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల్లో శేఖ కచేరాలు ఈ కథనే తమ మూల కథగా చెప్పుకుంటూ ఉన్నారు. అది భారతదేశము. 18వ శతాబ్దము కర్ణాటకలో దేవనహల్లి అనే ఒక గ్రామము కలదు. ఆ గ్రామంలో ఆకుల సుబ్బరాయ శెట్టి లేదా నాగపు శెట్టి అను ఓ భూస్వామి కలరు. అతడు ఓ వ్యాపారి మరియు గ్రామ పెద్ద. ఆయన మహాపండితుడు కూడా. ఆయనకు పాండిత్యం అంటే ఎంతో మక్కువ. ఆయన తరచూ పండితులను పిలిచి పండిత సభలు పెడుతూ ఉండేవారు. ఆ సభలకు వచ్చిన పండితులకు భోజన సత్కారాలు చేసేవారు. వెళ్ళేటప్పుడు కూడా సత్కరించి ధన సహాయాలు చేసి పంపేవారు. ఒకరోజు పండిత గోష్ఠి జరుగుతూ ఉన్నది. అందరూ చక్కగా చర్చించుకు ఉన్నారు. రాయపు గారు అందరినీ సత్కరించి పంపుతూ ఉన్నారు. చివరగా కంచి నుంచి వచ్చిన పండితుడు తాళపత్రాన్ని తీసి ఇచ్చి, ఇది మీ వంశానికి చెందిన మూల పురాణం అని పరిశీలించమని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని ఆయన బాగా చదివి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ గ్రంథం పద్యరూపంలో ఉండడంతో పారాయణానికి అనుకూలంగా లేదని వచనలో రాయించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఆ గ్రామంలో ఎం బారయ్య గారిచే వచనాలలో ఈ గ్రంథాన్ని రాయించారు. ఈ గ్రంథం బలిజల్లో మూలానికి సంబంధించిన గ్రంథాలలో ఒకటి. ఈ విధంగా తరతరాల నుంచి వస్తూ ఉన్న బలిజవారి పురాణ గాథను సాహిత్యాన్ని జాగ్రత్త చేయడం జరిగినది. అయితే ఈ గ్రంథ ప్రతులు నేడు లభించటం లేదు. ఒక ప్రతి లండన్లో ఉంది. మరో ప్రతి బెంగుళూరు గ్రంథాలయంలో ఉంది. పోలిశెట్టి సత్యరాయుడు గారు ఈ ప్రతిని లండన్ నుంచి తెప్పించారు. తరువాయి భాగంలో ఆకుల వారి పూర్తి చరిత్ర ఉంటుంది.